అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. బీసీ యువసేన ఆధ్వర్యంలో కుకట్పల్లి ఎల్లమ్మ బండ వద్ద బీసీ గర్జన సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మాజీ చైర్మన్ గారు ఉన్నారు, వకలభరణ కృష్ణమోహన్ గారు. వారితో మాట్లాడదాం. సార్, ఈ యొక్క సభ ద్వారా ఎలాంటి మెసేజ్ పంపదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఖచ్చితంగా, ఎందుకంటే మీరు చూశారు ఇంత పెద్ద యువ గర్జన ఈ మధ్యకాలంలో ఇదే అనుకుంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడపదడప కొన్ని కార్యక్రమాలు జరిగాయి, ఇందిరా పార్క్ దగ్గర కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ యువత ఇవాళ కూకట్పల్లి ఎల్లమ్మ బండకు తరలి వచ్చి విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను నిలదీస్తూ ఖచ్చితమైనటువంటి మా వాటా మాకు ఇస్తావా లేకపోతే నువ్వు దిగిపోతావా అనేటువంటి ఒక హెచ్చరికతో ఈరోజు బీసీ యువ గర్జన కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది. ఇది మామూలు విషయం కాదు, ఇది ఒక సామాజిక చైతన్యానికి, సామాజిక విప్లవానికి ఇది దారి తీస్తున్నది. కేవలం 2 సంవత్సరాల గడవక ముందే అప్రజాస్వామిక పోకడలతో, నియంతృత్వ వైఖరితో పోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈరోజు యువ గర్జనలో అనేకమైనటువంటి డిమాండ్లు వచ్చాయి. కేవలం అరచేతిలో వైకుంఠం చూపించి మేము చేయాల్సినవి చేసినాం, మాతో ఏమవుతుందిగా అయితే లేదనేటువంటి తప్పించుకునే ధోరణిలో ఈ ప్రభుత్వం ఉన్నది. కానీ మీతోని అవుతుంది. అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే చట్టబద్ధమైన కమిషన్లు వేయగలుగుతారు, చట్టబద్ధంగా అధ్యయనం చేయించగలుగుతారు, చట్టబద్ధంగా డోర్ టు డోర్ సర్వే చేయగలుగుతారు, నివేదికలు ఇవ్వగలుగుతారు, కమిషన్లను రూపకల్పన చేయగలుగుతారు, అసెంబ్లీలో బిల్లులు పెట్టగలుగుతారు. యునానిమస్ గా ఆ రెజల్యూషన్ పాస్ చేసుకొని కేంద్రం దగ్గరికి పంపించి నీ లెక్కలన్నీ కరెక్ట్ ఉంటే, నీ పద్ధతులన్నీ సుప్రీంకోర్టు చెప్పినటువంటి మార్గనిర్దేశకాలకు సరిపోయే విధంగా ఉంటే ఏదైనా సాధించడం అసాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు, ప్రభుత్వంలో అంకిత భావం లేదు, ప్రభుత్వం నిజంగా 42% నిలబెట్టుకోవడానికి ఏ ప్రయత్నం చేయడం లేదు. అందుకోసమే ఇవాళ బీసీ యువ గర్జన ఇవాళ ఇక్కడ జరగడం జరిగింది, కూకట్పల్లిలో జరగడం జరిగింది. ఇక్కడ నుంచి మేము వెంటనే కూర్చొని, కోర్ కమిటీ కూర్చొని అన్ని జిల్లాలలో కూడా బీసీ యువ గర్జన కార్యక్రమాలను ఏర్పాటు చేసి యువకుల ద్వారానే మరో స్వాతంత్ర సమరంలో 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సాధించుకోవడానికి మా పోరాటం ఇక ఆరాటం లేకుండా ఒక చైతన్యవంతమైనటువంటి, దేదీప్యమానమైనటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో బీసీలు సంఘటితం అవుతూ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, దీంట్లో యువకుల పాత్ర ఎంత ఉందంటారు? వారు సంఘటితం అయితే ఎలాంటి లాభాలు వచ్చేటువంటి? ఈ రాష్ట్రంలో ఒక మురళీధర్ రావు కమిషన్, ఒక మండల్ కమిషన్, ఒక క్యాపిటేషన్ ఫీజు మూవ్మెంట్, ఏదైనా కూడా విద్యార్థులు, యువకులే ప్రభుత్వాలను మెడలు వంచి దించి సాధించుకున్నటువంటి చరిత్ర ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం వరకు ఉన్నది. కాబట్టి ఇవాళ మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి హెచ్చరికగా యువకులు ఏకమవుతున్నారు. ఇన్నాళ్ళు నేను ఇంతమంది మీకు ప్రసంగంలో చెప్పాను, సోషల్ మీడియాలో పోస్టింగ్స్కు వస్తున్నటువంటి ఈ రిజర్వేషన్ల అంశాలకు సంబంధించి కానివ్వండి, చర్చలకు పెద్ద ఎత్తున లైక్స్ రావడం లేదని. అందుకోసమే ఇవాళ చెప్తా ఉన్నాం యువకులందరికీ, దీన్ని పెద్ద ఎత్తున లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది. ఈ ప్రభుత్వం బీసీ లేఖం గారు వీళ్ళతో ఏం కాదనేటువంటి ఒక అపప్రదమైనటువంటి ఆలోచనలో ఉన్నది. అందుకోసం ముందు యువకులలో చైతన్యం వస్తే, యువకులు కనుక తమ హక్కుల కోసం మాట్లాడుకునేటువంటి దిశగా ముందుకొస్తే ఏదైనా సాధ్యమని చెప్పి ఇవాళ వస్తున్నటువంటి అనైక్యతను ఐక్యతగా మార్చి, దీన్ని సమరంగా మార్చి హక్కుల సాధన ఉద్యమంగా ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఎల్లమ్మ బండ కూకట్పల్లిలో బీసీ యువగజన కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి అనైక్యంగా ఉండడం మంచిది కాదు, ఐకమత్యం ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం. 56% ఉన్నటువంటి బీసీలు, అందులో సుమారు 30% ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు సంఘటితం కాకపోతే సాధ్యం కాకుండా పోతుంది, ప్రయోజనాలు చేజారే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ వారిని ఐక్యం చేసి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి విద్యా, ఉద్యోగ రంగాల్లో, ఆ విధంగానే రాజకీయ రంగంలో కూడా 42% రిజర్వేషన్లు సాధించుకునేటటువంటి దిశగా మార్గనిర్దేశనం, లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోతాం అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.